హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేషనల్ ఇన్కమ్ ఇండియన్ ఎకానమీలో భాగంగా నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ ఉంటుంది కదా. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో అందరూ కన్ఫ్యూజ్ అయ్యే టాపికే ఈ నేషనల్ ఇన్కమ్. అందులో భాగంగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కదా. సో లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఎవరైతే ఈ నేషనల్ ఇన్కమ్ చాప్టర్ అనేది టఫ్ అనుకుంటున్నారో సో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ డెఫినేషన్స్ చెప్పాను. అయితే లాస్ట్ వీడియోలో నేనేం చెప్పాను, సో నేషనల్ ఇన్కమ్ని ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్ రూపంలో చెప్పొచ్చు, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్ రూపంలో చెప్పొచ్చు, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వేలో చెప్పొచ్చు అనమాట నేషనల్ ఇన్కమ్ని. సో సేమ్ అనమాట మెజర్మెంట్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ ఏంటి అంటే 3 మెథడ్స్ ఉంటాయి: ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఏ వేలోనైనా అంటే ప్రొడక్ట్ మనం ఎంత ఉత్పత్తి అవుతుంది అని చెప్పేసి దాని ద్వారా మనం నేషనల్ ఇన్కమ్ని ఫైండ్ చేయొచ్చు. అలాగే ఎంత ఇన్కమ్ వస్తుంది మనకు అని చెప్పేసి అలా కూడా మనం ఫైండ్ చేయొచ్చు అనమాట నేషనల్ ఇన్కమ్. అలాగే ఎంత ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి ఫైండ్ చేయొచ్చు. అదే ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అనమాట. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. అయితే మన ఇండియాలో మోస్ట్లీ ఏవి యూస్ చేస్తారంటే ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఈ రెండు మనం యూస్ చేస్తున్నాం. అయితే ఏంటి అసలు ఇండియాలో ఈ ఇప్పుడు ఇది ఉంది కదా వ్యయ మదింపు పద్ధతి అనే ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఇది యూస్ చేయడం కష్టం అనమాట. సో ఎందుకంటే అన్ని సెక్టార్స్లో, అన్ని రంగాలలో మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఖర్చు చేస్తున్నాం ఈరోజు అని ఇప్పుడు ఏదైనా ఖర్చు చేస్తున్నాము అన్నీ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసి ఖర్చు చేయట్లేము. కొన్ని హ్యాండ్ ద్వారా మనకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలాంటి వేలో మనం ఈ వ్యయ మదింపు పద్ధతి అనేది మన ఇండియాలో ఫైన్ చేయడం కష్టం అనమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఏంటి అంటే ఇప్పుడు మనము ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఉత్పత్తి చేస్తాము. సో అంటే ఒక ప్రొడక్షన్ అనేది చేసిన తర్వాత మనమైన సంస్థ ఏదైనా సరే, ఇండస్ట్రీ అయినా సంస్థ ఏదైనా సరే, సో అది ఉత్పత్తి చేసినప్పుడు దానికి ఏమొస్తుంది, ఇన్కమ్ అనేది వస్తుంది కదా. సో ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ అలా ఉంచుకుంటుందా? లేదు, మళ్ళీ పెట్టుబడి అన్న పెడుతుంది, మళ్ళీ ఖర్చు అన్న చేస్తుంది. సో అది వ్యయం అనమాట. సో ఇది రొటేషన్ లాగా తిరుగుతుంది. అంటే ఇప్పుడు మనము నేషనల్ ఇన్కమ్ని ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రొడక్షన్ రూపంలో చెప్పొచ్చు, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్ రూపంలో చెప్పొచ్చు, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రూపంలో చెప్పొచ్చు. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ 3 మెథడ్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క మెథడ్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తుంది మనకి అని చెప్పేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రొడక్ట్ మెథడ్, దీనినే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటారనమాట. సో అదే చూద్దాము. ఇక్కడ చూడండి. సో ప్రొడక్ట్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతి, దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే వేరే నేమ్ ఇచ్చి ఇందులో ఈ ప్రొడక్ట్ మెథడ్ ఆల్సో నోన్ యాజ్ అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయి. అది చూడండి. ఫస్ట్ ఏంటి అంటే ప్రొడక్ట్ మెథడ్. ఈ ప్రొడక్ట్ మెథడ్నే వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు, ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అంటారు, నెట్ అవుట్పుట్ మెథడ్ అంటారు, లిస్టెడ్ మెథడ్ అంటారు, సెన్సస్ మెథడ్ అంటారు, అలాగే ప్రొడక్ట్ సర్వీస్ మెథడ్ అంటారు, ఇన్వెంటరీ మెథడ్ అంటారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్యూ యాడెడ్ మెథడు అలాగే ఇంపార్టెంట్ అనమాట. వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే ఏంటి, ఇక్కడ ఇన్వెంటరీ మెథడ్ అంటే ఏంటి అసలు అని చెప్పేసి చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అని ఎందుకు అంటున్నాము, ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అని చెప్పేసి అంటే ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ ఇప్పుడు ప్రొడక్ట్ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ని ఎలా మెజర్ చేస్తాము అంటే ఇప్పుడు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో 1 ఇయర్లో ఇప్పుడు మన కంట్రీలో మన ఇండియానే తీసుకుందాము. మన ఇండియాలో 1 ఇయర్లో ఎంత ప్రొడక్షన్ అనేది అయ్యింది, ఎంత ఉత్పత్తి జరిగింది, అది ఏ వస్తువైనా సరే అన్నీ కలిపి ఎంత ఉత్పత్తి అయింది అని చెప్పేదే ఈ ప్రొడక్ట్ మెథడ్ అనమాట. సో మరి ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి మోస్ట్లీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ పెన్సిల్ అయినా ఈ బుక్ అయినా ఏదైనా సరే ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఇండస్ట్రియల్నే కదా. అంటే ఇండస్ట్రీస్లోనే మనకి ఏ వస్తువు అయినా సరే ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు దీనికి నేమ్ ఏమంటారు అంటే ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అని చెప్పేసి అంటారనమాట. ఉత్పత్తి అంటే ఈ ప్రొడక్షన్ డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రీస్ ఓన్లీ. సో దట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అనమాట. ఇదొక పాయింట్. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇన్వెంటరీ మెథడ్ అంటున్నాము. సో ఇన్వెంటరీ మెథడ్ అంటే ఏంటో చూద్దాము. దానికంటే ముందు ప్రొడక్ట్ సర్వీస్ మెథడ్ అని చెప్పేసి అన్నది ఎవరు అంటే సైమన్ కుజినెట్స్ అనమాట. ఇదొక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. తెలుగులో అయితే ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉత్పత్తి సేవా పద్ధతి అని చెప్పేసి అన్నది ఎవరు అంటే సైమన్ కుజినెట్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి 2 పాయింట్స్. ఇక ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ గురించి చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇన్వెంటరీ మెథడ్ అనమాట. సో ఇన్వెంటరీ మెథడ్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్
లాస్ట్ ఇయర్ ఏదైనా వస్తువు ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్సిలే ఉందనుకోండి, ఈ పెన్సిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పెన్సిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న డిజిట్స్ చెప్తున్నాను అర్థం కావాలని. ఇప్పుడు 100 పెన్సిల్స్ అనేవి తయారు చేశారనుకోండి. సో అందులో 50 పెన్సిల్స్ అనేవి సేల్ అయ్యాయి, ఇంకా 50 మిగిలాయి అనమాట అక్కడే. సో మిగిలితే ఆ 50 పెన్సిల్స్ని ఆ ఇయర్లో, అంటే లాస్ట్ ఇయర్లో నేషనల్ ఇన్కమ్లో యాడ్ చేయలేదు. సో యాడ్ చేయకుండా ఇప్పుడు యాడ్ చేయకుండా ఉంటాయి కదా, సో అవి ప్రజెంట్ ఇయర్ లెక్కిస్తే దానినే ఇన్వెంటరీ మెథడ్ అంటారనమాట. సింపుల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఒక వస్తువుని లాస్ట్ ఇయర్ జాతీయ ఆదాయంలో లెక్కించకుండా, అంటే ఉపయోగించకుండా, అది సేల్ అవ్వకుండా అని చెప్పేసి అనొచ్చు, ఉండి ప్రస్తుత సంవత్సరంలో లెక్కిస్తే దానిని ఇన్వెంటరీ మెథడ్ అంటారనమాట. సో లాస్ట్ ఇయర్ మనం యూజ్ చేయని వస్తువులు ఉంటాయి కదా, సో అవి నేషనల్ ఇన్కమ్లో యాడ్ చేయరనమాట. యాడ్ చేయకుండా ప్రజెంట్ ఉన్న నేషనల్ ఇన్కమ్లో యాడ్ చేస్తే దానిని ఇన్వెంటరీ మెథడ్ అంటారనమాట. ఇది ఒక స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ an item is not counted in the national income of the previous year but is counted in the current year, it is called inventory method. ఇది సింపుల్ అనమాట. ఇది ఒక స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి, ఇన్వెంటరీ మెథడ్. అయితే ఇంకేంటి అంటే, ఇప్పుడు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ మెథడ్ అంటున్నాము, ఉత్పత్తి మదింపు పద్ధతి అంటున్నాము. సో బేసిక్ లాజిక్ అనమాట ఇక్కడ ఏంటి అంటే ఉత్పత్తి. సో మనకు నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్స్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకటి ఉత్పత్తి, ఇంకొకటి సేవ. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాను. సో ఫైనల్ గూడ్స్ మాత్రమే ఇందులో లెక్కిస్తాము. సో సర్వీసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకోండి, సో తను టీచ్ చేస్తాడు. సో దాని క్వాంటిటీ వైజ్గా అయితే మనం మెజర్ చేయలేం కదా. సో వస్తువులను అయితే ఇప్పుడు ఇన్ని ఉత్పత్తి అయ్యాయి నెంబర్, అంటే దానికి ఒక నెంబర్ అనేది ఉంటుంది. బట్ టీచింగ్కి మాత్రం నెంబర్ అనేది ఉండదు కదా, ఒక 1 క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ అని చెప్పేసి దానికి ప్రైజ్ అయితే ఉండదు కదా. సో అలా ఉండదు. సో ఈ ప్రొడక్ట్ మెథడ్లో సేవలను లెక్కించలేము. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాల్యూ యాడెడ్ మెథడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాల్యూ యాడెడ్ మెథడ్, దీనినే విలువ జమ పద్ధతి అంటారనమాట. సో ఇందులో ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ ఫార్ములా చూడండి, వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాస్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్. అయితే ఇప్పుడు అసలు ఏంటి ఇది అనేది క్లియర్గా చూద్దాము, ఎందుకంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అదేందో చూద్దాము. అయితే నేను నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్లో అన్నాను కదా లాస్ట్ వీడియోలో, ఏంటి అంటే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ గూడ్స్ అని చెప్పాను, అంటే ఫైనల్ ప్రొడక్ట్ అనమాట. మాధ్యమిక వస్తువులను నేషనల్ ఇన్కంలో యాడ్ చేయకూడదు అని చెప్పేసి. అయితే ఏంటి ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బుక్ రెడీ కావాలి. ఇప్పుడు ఈ బుక్ రెడీ కావాలి అంటే మనకేం కావాలి, వుడ్ కావాలన్నమాట. వుడ్ అనేది మాధ్యమిక వస్తువు, ఈ బుక్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వుడ్ కావాలి. సో వుడ్ అనేది మనం జాతీయ ఆదాయంలో లెక్కించకపోతే, ఆల్రెడీ మనం వుడ్ ఎంత ప్రొడ్యూస్ అయింది ఒక 1 ఇయర్లో అని చెప్పేసి మనం ఒక తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ బుక్ కాస్ట్లో ఆల్రెడీ వుడ్ ఉంటుంది. సో ఆల్రెడీ వుడ్ ఉంటుంది కాబట్టి ఆ వుడ్ని మైనస్ చేయాలన్నమాట. మైనస్ చేస్తే మిగిలింది ఉంటుంది కదా, అదే జాతీయ ఆదాయంలో కలపాలి. అది అయితే ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అనుకో, సో మనకు కాటన్ థ్రెడ్గా చేంజ్ చేస్తాం, థ్రెడ్ని క్లాత్గా చేంజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, క్లాత్ అనేది మాధ్యమిక వస్తువు, థ్రెడ్ అనేది మాధ్యమిక వస్తువు. సో క్లాత్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ అనమాట. ఈ ఫైనల్ ప్రొడక్ట్లో క్లాత్లో ఏముంటుంది, కాటన్ ఉంటుంది, థ్రెడ్ ఉంటుంది. సో ఆల్రెడీ కాటన్ థ్రెడ్ ఆల్రెడీ లెక్కిస్తే, మనము ఆల్రెడీ నేషనల్ ఇన్కంలో యాడ్ చేస్తే ఈ కాటన్ని మైనస్ చేయాలి, థ్రెడ్ని మైనస్ చేయాలి, మిగిలింది ఉంటుంది కదా, సో అదే జాతీయ ఆదాయంలో కలపాలన్నమాట. అలా అన్న తీసుకోవాలి. లేకపోతే ఈ కాటన్ని ముందుగా తీసుకోకూడదు, థ్రెడ్ని ముందుగా తీసుకోకూడదు అనమాట నేషనల్ ఇన్కంలో. సో ఈ రెండు తీసుకోకుండా ఓన్లీ ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత ఉందో అదే డైరెక్ట్గా తీసేసుకుంటే అయిపోతుంది అనమాట. 2 విధాలుగా చేయొచ్చు. బట్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే ఏంటిదంటే, సో ప్రీవియస్గా అంటే మాధ్యమిక వస్తువులు ఉంటాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వుడ్, ఈ వుడ్ అనేది ఆల్రెడీ లెక్కిస్తాం కాబట్టి ఈ బుక్లో నుంచి ఈ వుడ్ కాస్ట్ని తీసేసేయాలన్నమాట. సో మిగిలిందే ఈ వాల్యూ యాడెడ్ అంటారనమాట. ఇక్కడ చూడండి, గ్రాస్ వాల్యూ అంటే ఏంటి అంటే, ఇప్పుడు గ్రాస్ వాల్యూ అంటే ఏంటిది, ఫైనల్ ప్రొడక్ట్ వాల్యూ అనమాట. సో ఆ ఫైనల్ ప్రొడక్ట్ వాల్యూ నుంచి కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మాధ్యమిక వస్తువుల యొక్క రేట్ అనమాట, ఉత్పాదకాల విలువ అని చెప్పేసి అంటారు. సో అది మైనస్ చేసే వచ్చేదే వాల్యూ యాడెడ్ మెథడ్ అనమాట. సో ఇది ఇంకా క్లియర్గా చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు బుక్ కాస్ట్ 50 రూపీస్,
ఒక బుక్ అనుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఒక బుక్ అయితే వుడ్ అనేది 20 రూపీస్, అంటే ఒక 20 రూపీస్ వుడ్కి 1 బుక్ రెడీ అవుతుంది 50 రూపీస్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వుడ్ కాస్ట్ని నేషనల్ ఇన్కంలో ముందుగానే పనులలోకి తీసుకుంటే, అంటే ముందుగానే పరిగణలోకి తీసుకుంటే, అంటే నేషనల్ ఇన్కంలో ఆల్రెడీ ఈ వుడ్ కాస్ట్ని తీసుకుంటే బుక్ కాస్ట్లో నుంచి ఇప్పుడు 50 రూపీస్లో నుంచి ఈ 20 రూపీస్ అనేది తీసేయాలి. మిగిలితే ఎంత వస్తుంది? 30 రూపీస్ వస్తుంది. ఆ 30 రూపీస్నే నేషనల్ ఇన్కంలో యాడ్ చేయాలి. మరి ఈ 20 యాడ్ చేయొద్దంటే ఆల్రెడీ ముందు యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఈ 20ని డబల్, అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఏమంటారు జాతీయ అంచనాల కమిటీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఒక వస్తువుని 2 సార్లు లెక్కించకూడదు అని చెప్పేసి డెఫినేషన్ ఇచ్చిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సేమ్ అనమాట. సో ఇక్కడ వుడ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. 2 టైమ్స్ రిపీట్ అవ్వకుండా మనం వాల్యూ యాడెడ్ అనేది చేసామన్నమాట. సో 50లో నుంచి 20 తీసేస్తే 30 అనమాట. సో బుక్ వాల్యూ ఇప్పుడు ఎంత తీసుకోవాలి? 30. ఈ 30 వాల్యూయే నేషనల్ ఇన్కంలో యాడ్ చేయాలన్నమాట. ఇదే వాల్యూ యాడెడ్ మెథడ్ అని చెప్పేసి అంటారు. సో అన్ ఐటమ్ షుడ్ నాట్ బి కౌంటెడ్ ట్వైస్ అనమాట. ఇది సింపుల్ అనమాట ఇది. అయితే ఏంటి ఇప్పుడు వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే ఏంటో అర్థమైంది కదా, ఇన్వెంటరీ మెథడ్ అంటే ఏంటో అర్థమైంది, అంటే ఇందులోనే బట్ దీనికి ఎలా నేమ్ వచ్చిందని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ అంతే. అయితే ఈ ప్రొడక్ట్ మెథడ్ అంటున్నాం కదా, మరి ఎలా మెజర్ చేస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మెజర్ చేస్తామో చూద్దాము. ఇక్కడ ఫార్ములా ఉంది, P1Q1 ప్లస్ P2Q2 ప్లస్ P3Q3 ప్లస్ P4Q4 అండ్ సో ఆన్. సో ఎన్ని ఉంటే అన్ని అనమాట. ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో ఈ పెన్ కావచ్చు, బుక్ కావచ్చు, మీరు పట్టుకున్న మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏవైనా సరే ఏ ప్రోడక్ట్ అయినా సరే 1 ఇయర్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో అవి మొత్తం కలిపితే వచ్చేదే నేషనల్ ఇన్కమ్ కదా. సో మరి ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న డిజిట్ తీసుకుంటున్నా మీకు అర్థం కావాలని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ కాస్ట్ ఎంత అంటే 200 అనుకుందాం. ఒక 1 ఇయర్లో ఎన్ని షర్ట్స్ రెడీ అయ్యాయి? 5 షర్ట్స్ రెడీ అయ్యాయి. అంటే ఇప్పుడు 5 షర్ట్స్ రెడీ అయ్యాయి అంటే టోటల్ షర్ట్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 200 × 5 అంటే 1000 కదా. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్, ఒక 2 మొబైల్ తయారు చేసాం అనుకోండి, 2 మొబైల్ తయారు చేసాము, ఒక్క మొబైల్ కాస్ట్ ఎంత? 1000 రూపీస్ అనుకోండి. సో 1000 × 2 2000 అంటే టోటల్ మొబైల్ కాస్ట్ ఎంత అప్పుడు? 2000. నెక్స్ట్ బుక్స్, 10 బుక్స్ రెడీ చేసాము. సో ఒక్క బుక్ కాస్ట్ 50 రూపీస్, 50 × 10 500. సో ఇక్కడ 1000, 2000, 500 మొత్తం కలిపితే ఎంత? 3500. ఇదే నేషనల్ ఇన్కమ్. సింపుల్గా మీకు అర్థం కావాలని ఇలా తీసుకున్నాను. సో ఇదే అంటే ఇది ప్రొడక్ట్సే తీసుకుంటాం, ఇందులో సర్వీసెస్ తీసుకోము. ఇదొక పాయింట్. ఉత్పత్తి మదింపు పద్ధతిలో సేవలను లెక్కించలేము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఏంటి ఫార్ములా అంటే P1Q1 P2Q2 అలా. అసలు P అంటే ఏంటిదంటే ఐటమ్, ప్రొడక్ట్. ఇక్కడ ప్రొడక్ట్ ఏమంటారు? ప్రొడక్ట్ ప్రైజ్ అనమాట. ప్రొడక్ట్ ప్రైజ్. క్యూ అంటే క్వాంటిటీ, ఎన్ని క్వాంటిటీ. సో ఎన్ని, ఒక 10,000 చేసామా, 20,000 పెన్స్ రెడీ చేసామా, 30,000 పెన్స్ రెడీ చేసామా, సో అది అనేది నెంబర్ అనమాట, క్వాంటిటీ. సో అంతే సింపుల్ నేషనల్ ఇన్కమ్. ఇదంతా వచ్చేసి మనకి ప్రొడక్ట్ మెథడ్ అనమాట. క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను. ప్రొడక్ట్ మెథడ్ ఉత్పత్తి మదింపు పద్ధతిలో సేవలను లెక్కించలేము. దీనిని వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు, ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అంటారు, నెట్ అవుట్పుట్ మెథడ్ అంటారు, లిస్టెడ్ మెథడ్ అంటారు, సెన్సస్ మెథడ్ అంటారు, ఇన్వెంటరీ మెథడ్ అంటారు. సో ఇవన్నీ నేమ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాల్యూ యాడెడ్ మెథడ్, ఇన్వెంటరీ మెథడ్ గురించి కొంచెం డీటెయిల్గా చూడాలి, అంటే దాని మీనింగ్ ఏంటో మనకు తెలుసుకోవాలన్నమాట. సో ఇది ప్రొడక్ట్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ మెథడ్ అనమాట. అసలు ఇన్కమ్ మెథడ్ అంటే ఏంటి? ఇన్కమ్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్, డిస్ట్రిబ్యూషన్ షేర్ మెథడ్, ఇన్కమ్ పేడ్ మెథడ్, ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ అనమాట. ఆదాయ మదింపు పద్ధతి. ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ అంటే తెలుగులో కారక చెల్లింపు పద్ధతి, డిస్ట్రిబ్యూషన్ షేర్ మెథడ్ వాటాల పంపిణీ పద్ధతి అనమాట. సో మీరు ఏదైనా ఉంటే తెలుగులో గుర్తుపెట్టుకోండి, లేకుంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. సో ఇన్కమ్ మెథడ్. అసలు ఇన్కమ్ మెథడ్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా, నేషనల్ ఇన్కమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఈ 3 విధాలుగా మనం నేషనల్ ఇన్కమ్ని ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం, సంస్థలకు వచ్చే ఆదాయం, ప్రజలకు వచ్చే ఆదాయం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఇన్కమ్. సో మనకు వచ్చే ఆదాయం ఎవరికి వచ్చిన ఇన్కమ్ని మొత్తం కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం అన్నమాట. సో ఇక్కడ ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ అంటారు, డిస్ట్రిబ్యూషన్ షేర్ మెథడ్ అంటారు. ఈ నేమ్స్ 4 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అసలు ఏంటి, నేను ఆల్రెడీ ఒక డెఫినేషన్ ఇచ్చాను లాస్ట్ వీడియోలో. సో నేషనల్ ఇన్కమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్. సో మనకు ఇన్కమ్ ఏ రూపాలలో వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇల్లు ఉందనుకోండి. సో ఇల్లు ఉంటే రెంట్ రూపంలో మనకు ఒక ప్లేస్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక ఏమైనా
ఏదైనా కావచ్చు. మనకి ఎలా వస్తుంది ఇన్కమ్ అంటే రెంట్ రూపంలో వస్తుంది. సో మనం ఏదైనా జాబ్ చేస్తే వేజెస్ శాలరీ రూపంలో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, వేరే వాళ్ళకు అప్పు ఇచ్చాము. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూపంలో మనకు అనేది ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనమే ఒక సంస్థ నడిపిస్తున్నాం అనుకోండి. నడిపిస్తుంటే మనకు వచ్చే లాభం ఎలా వస్తుంది మనకి ఇన్కమ్ అంటే, సో మొత్తం మనకు వచ్చే లాభం ద్వారా మనము ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో అలా ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే ఎన్ఎఫ్ఐ అనమాట, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశీయులు అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ సంపాదిస్తారు కదా. సో అక్కడ ఇన్కమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడే కదా పెట్టేది ఇన్కమ్. నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, అంటే వేరే దేశంలో ఉన్న వాళ్ళు మన దేశంలో ఉండి సంపాదిస్తారు. సో ఆ రెండింటి మధ్యలో డిఫరెన్సే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనమాట, నికర విదేశీ కారక ఆదాయం అంటారు. సో అది కూడా మనకు ఇన్కమ్లో యాడ్ అవుతున్నట్టే కదా, అంటే మన దేశ ఇన్కమే కదా, అది కూడా మన కంట్రీ ఇన్కమే అనమాట. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ఇవన్నీ కలిపి. అలాగే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏం లేదు, మన దేశీయులు వేరే దేశంకి వెళ్ళి సంపాదిస్తే ఆ మనీ, అలాగే వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి సంపాదిస్తే ఆ మనీ, రెండింటిని మైనస్ చేస్తే మిగులుతుంది కదా, ఆ మిగిలిన అమౌంటే ఈ నేషనల్ ఇన్కమ్లో యాడ్ చేయాలన్నమాట. సో ఇన్కమ్ మెథడ్లో ఇదే ఆదాయ మదింపు పద్ధతి, కారక చెల్లింపు పద్ధతి, వాటాల పంపిణీ పద్ధతి అని చెప్పేసి అంటారు. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. తర్వాత చాలా డీటెయిల్గా వస్తుందన్నమాట దీని గురించి, నికర విదేశీ కారక ఆదాయం ఫార్ములాస్లో ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక లాస్ట్ మెథడు వ్యయ మదింపు పద్ధతి. దీనినే ఎక్స్పెండిచర్ మెథడ్ అంటారు. సో మనకి ఎక్స్పెండిచర్ మెథడ్ అంటారు. సో ఈ మెథడ్ ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి కదమ్మా. దీనికి ఏంటి అంటే ఇన్కమ్ డిస్పోజల్ మెథడు, కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మెథడు, దీనినే వినియోగ పెట్టుబడి పద్ధతి అంటారు, ఆధునిక పద్ధతి అంటారు, ఖచ్చితమైన పద్ధతి అంటారు, శాస్త్రీయమైన పద్ధతి అంటారు, నవ్య పద్ధతి అంటారు అనమాట. సో ఈ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే జేఎం కీన్స్. ఇది ఒక పాయింట్, 2 పాయింట్స్. ఈ నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో అది గుర్తుపెట్టుకోవాలి. అసలు నేషనల్ ఇన్కమ్ని దేనిలో అంటే ఎలా మనం దీన్ని మెజర్ చేస్తాము. సో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను. సో అదే ఇక్కడ ఉంటుందన్నమాట వ్యయ మదింపు పద్ధతిలో. ఏంటి అంటే ఇప్పుడు మనకు ఒక ఇన్కమ్ వస్తుంది, మనం ఒక జాబ్ చేస్తున్నాము, ఇన్కమ్ వస్తుంది. సో అందులో మనము కొంత అయితే ఖర్చు చేస్తాం కదా, కొంత దాచిపెట్టుకుంటాము, కొంత ఖర్చు చేస్తాము. అయితే దానిని ఏమంటారు అంటే ప్రజలు ఖర్చు చేసే దానినే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారనమాట, వినియోగ వ్యయం అంటారు. నెక్స్ట్ ఐ అంటే ఏంటిదంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ, ఒక ఇండస్ట్రీ ఏదైనా కావచ్చు ఉంటుంది. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ని అలాగే దాచిపెట్టుకుంటుందా? లేదు, మళ్ళీ ఇంకో కొత్త వస్తువులని ప్రొడ్యూస్ చేయడానికి, ఇంకా ఎక్కువ వస్తువులని ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతుందన్నమాట. దానినే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి జీ అనేది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో ప్రభుత్వం కూడా ఖర్చు పెడుతుంది కదా, సో దానినే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఖర్చు ఎన్ని విధాలుగా ఉంటుంది, ప్రజలు ఖర్చు పెడితే దానిని కన్జంప్షన్ అంటారు, అంటే ఒక సంస్థ ఆర్ ఇండస్ట్రీ ఏదైనా పెడితే దానిని ఇన్వెస్ట్మెంట్ అంటారు, గవర్నమెంట్ ఖర్చు పెడితే దానిని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటారనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, CIG అనమాట. సో C+I+G. ఇక్కడ ఏముంది ప్లస్ X-M. అసలు X-M ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న మనము కొన్ని మొబైల్స్ని ఏమంటారు తయారు చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో. సో వేరే దేశంలో అలాంటి మొబైల్స్ లేవు. సో లేనప్పుడు మన దేశంలో అంటే మనకు ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం కంపల్సరీ ఎక్స్పోర్ట్స్ చేస్తాం కదా, వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తాము. ఆ ఎక్స్పోర్ట్ చేసిన వాల్యూయే X అనమాట. M అంటే దిగుమతులు, ఇంపోర్ట్స్. మన దగ్గర ఏ వస్తువులు అయితే లేవో మనం కంపల్సరీ ఇంపోర్ట్స్ చేసుకుంటాము, అది ఇంపోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్సే X-M అనమాట. ఇదే నెట్ ఎక్స్పోర్ట్స్ అంటారు, నికర ఎగుమతులు అని చెప్పేసి అంటారనమాట. అది కూడా మనం యాడ్ చేయాలి కదా, అంటే మనకు వేరే విదేశీయుల నుంచి మనకు వచ్చే అంటే విదేశీ కోసం మనం ఖర్చు పెట్టేది ఏదైనా ఉంటే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సో నేషనల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు C+I+G+X-M వ్యయ మదింపు పద్ధతి అని చెప్పేసి అంటారు. ఈ 3 పద్ధతులు ఇంపార్టెంట్, 3 మెథడ్స్. వాటికి ఉన్న వేరే నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్, దానికి ఉన్న ఫార్ములా అంటే మీకు ఫార్ములా రూపంలో కాకుండా దాని మీనింగ్ ఏంటో మీకు తెలుసుకోవాలన్నమాట. సో ఆ ఫార్ములా, సో అదేంటి, వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే ఏంటి, ఇన్వెంటరీ మెథడ్ అంటే ఏంటిది, ఇది క్లియర్గా మనకు తెలియాలన్నమాట. సో మనకు కొన్ని సెక్టార్స్ ఉంటాయి కదా, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, ఇది సర్వీస్ సెక్టార్ అని చెప్పేసి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. అసలు ఏ సెక్టార్లో ఏముంది, ఇందులో నుంచి వన్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ ప్రైమరీ సెక్టార్, దీనినే ప్రాథమిక రంగం అంటారు. సో ప్రాథమిక రంగంలో ఏమేమి ఉంటాయి అంటే అగ్రికల్చర్,
నెక్స్ట్ వచ్చేసి అటవీ సంపద, మత్స్య సంపద, గనుల త్రవ్వకం అనమాట. మైనింగ్, ఫిషరీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదంతా ప్రాథమిక రంగం. న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వస్తాయన్నమాట ఇవి. వ్యవసాయం, అటవీ సంపద, మత్స్య సంపద, గనుల త్రవ్వకం ఇవన్నీ ప్రాథమిక రంగం. ఇక నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ రంగం, సెకండరీ సెక్టార్ అంటారు. సెకండరీ సెక్టారీలో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనమాట, అంటే తయారీ రంగము. సో ఇందులో రిజిస్టర్ చేయబడిన వస్తువులు ఉంటాయి, రిజిస్టర్ చేయబడిన వస్తువులు ఉంటాయి అనమాట. సో రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ నిర్మాణాలు, కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ గ్యాస్, విద్యుత్, నీటి సరఫరా ఇవన్నీ వచ్చేసి ద్వితీయ రంగం, సెకండరీ సెక్టార్ అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తృతీయ రంగం, దీనినే సర్వీస్ సెక్టార్ అంటారు. సో ఇందులో వర్తకం, హోటల్స్, రెస్టారెంట్స్, రవాణా, నిల్వ సమాచారం, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, గృహ సంబంధిత ఆస్తులు, ప్రభుత్వ పాలన, రక్షణ, ఇతర సేవలు, అందులో సామాజిక సేవలు, సాంఘిక సేవలు, వ్యక్తిగత సేవలు ఇవన్నీ వచ్చేసి మనకు సర్వీస్ సెక్టార్లో ఉంటాయి. ఇది మనకు ఫస్ట్ క్లియర్ అవ్వాలి. సో క్లియర్ అయిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ చూసుకోండి, మనం ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టర్ అంటే ఏమన్నాను, వ్యవసాయం, అటవీ సంపద, మత్స్య సంపద, గనుల త్రవ్వకం. సో అగ్రికల్చర్, ఫారెస్ట్, ఫిషరీస్, మైనింగ్ కదా. ఇందులో ఓన్లీ అగ్రికల్చర్, అటవీ సంపద, మత్స్య సంపద, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఫిషరీస్ ఈ మూడుని అంటే ఈ 3 కలిపితే ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టార్ అంటారనమాట. ఈ 3 అగ్రికల్చర్ సెక్టార్లో ఏమేమి ఉంటాయి, ఒకటి వ్యవసాయం, అటవీ సంపద, మత్స్య సంపద. ఏది కాకుండా గనుల త్రవ్వకము అగ్రికల్చర్ సెక్టార్లో ఉండదు. ఇది ఒక పాయింట్, మనకు మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ గనుల త్రవ్వకంతో పాటు ఈ సెకండరీ సెక్టార్, గనుల త్రవ్వకం ప్లస్ సెకండరీ సెక్టార్ కలిపితే ఏమొస్తుంది అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ వస్తుంది, పరిశ్రమల రంగం అనేది వస్తుందన్నమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ సెక్టార్ అనమాట. సర్వీస్ సెక్టార్ అంటే ఈ పాయింట్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. వర్తకం, హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి ఇతర సేవల వరకు ఇదంతా సర్వీస్ సెక్టారు. సో ఇది మనకు బేసిక్ అనమాట. ఇది మాకు కంపల్సరీ మనకు తెలియాలి. ఏంటి అంటే మరి ఇది ఎందుకు చెప్తున్నా అంటే 3 మెథడ్స్ చెప్పాను కదా ఇప్పుడు, ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, అలాగే ఎక్స్పెండిచర్ మెథడ్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్, ఫారెస్ట్ అంటే అగ్రికల్చర్ సెక్టార్ మొత్తము, అలాగే మైనింగ్, ఇక్కడ తయారీ రంగంలో ఓన్లీ రిజిస్టర్ చేయబడిన వస్తువులు, అలాగే నిర్మాణాలు, రిజిస్టర్ చేయబడిన వస్తువులు, గనుల త్రవ్వకం, మత్స్య సంపద, అటవీ సంపద, వ్యవసాయం ఇవి ఏ రూపంలో మనం అంటే ఎందులో వస్తాయి అంటే ప్రొడక్ట్ మెథడ్లో అంటే ఇక్కడ ఈ రంగాల్లో వచ్చిన ఉత్పత్తి ఉంటుంది కదా. సో అందులో మనము ఈ ప్రొడక్ట్ మెథడ్ని యూజ్ చేసి మనం నేషనల్ ఇన్కమ్ అనేది మెజర్ చేస్తాము. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో మనకి నెక్స్ట్ ఏముంది, ఇన్కమ్ మెథడ్లో వచ్చేసి అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చర్ అంటే రిజిస్టర్ చేయబడని వస్తువులు, అలాగే గ్యాస్, విద్యుత్, నీటి సరఫరా ఈ సర్వీస్ సెక్టార్లో ఉన్నాయి అన్నీ అనమాట. ఇవంతా ఇన్కమ్ మెథడ్ యూస్ చేసి మనం నేషనల్ ఇన్కమ్ని ఫైండ్ చేస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రివర్స్ అడుగుతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ చేయబడిన వస్తువులు, సో ఏ మెథడ్ ద్వారా మనం యూస్ చేస్తామంటే ప్రొడక్ట్ మెథడ్. అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇన్కమ్ మెథడ్ అనమాట. అది మనకు తెలియాలి. సో మన ఇండియాలో అంటే నేను చెప్పాను కదా, మన ఇండియాలో అయితే మోస్ట్లీగా ఇన్కమ్ మెథడ్, ప్రొడక్ట్ మెథడ్ యూస్ చేస్తున్నాం. చాలా తక్కువగా గ్రామీణ నిర్మాణాలు, సో విలేజ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో మాత్రమే ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాం. ఇది ఒక పాయింట్. అలాగే తెలంగాణ, ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఈ ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మనము ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇదంతా మనకి ఈ మెథడ్స్ గురించి అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మరి నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ ఇన్ ఇండియా. అసలు ఏంటి, ఫస్ట్ ఎవరు నేషనల్ ఇన్కమ్ని అంచనా వేశారు, ఎవరు జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు, ఏంటి అసలు పాయింట్ అనేది మనం కంప్లీట్గా చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను చెప్పాను కదా, దాదాబాయి నౌరోజీ ఫస్ట్ మన ఇండియాలో సో 1968-69కి జాతీయ ఆదాయం అనేది లెక్కించారనమాట. ఎప్పుడు లెక్కించారంటే 1876లో లెక్కించారు. ఇదొక పాయింట్. అయితే అంటే దాదాబాయి నౌరోజీ అంటే మన ఇండియాలో జాతీయ ఆదాయాన్ని ఫస్ట్ ఎవరు లెక్కించారు, ఎవరు అంచనా వేశారు అని చెప్పేసి అడిగితే మాత్రం దాదాబాయి నౌరోజీ అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూడాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 1968కి 1969కి అంచనా వేశారనమాట. ఏ ఇయర్లో అంటే 1976 ఇయర్లో అంచనా వేశారు. అసలు నేషనల్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అంచనా వేశారంటే 340 crores అనమాట, 340 కోట్లు. నెక్స్ట్ వచ్చేసి తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 20 రూపీస్ అనమాట, పర్ హెడ్ 20 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి జనాభా వచ్చేసి 17 crores అనమాట. ఇవి 340 crores 20 రూపీస్, ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి డిజిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నౌరోజీ సిద్ధాంతం, ఈ దాదాబాయి నౌరోజీకి ఒక సిద్ధాంతం అనేది
చేస్తాడనమాట. సో దాన్నే సంపద తరలింపు సిద్ధాంతం అంటారు. దానిని డ్రెయిన్ అండ్ వెల్త్ థియరీ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి ఒక స్టేట్మెంట్. ఇంకేంటి అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇన్కమ్ అంతా సంపద మొత్తము బ్రిటిష్ వాళ్ళకి తరలిపోతుంది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇంగ్లాండ్ ఛార్జీలు, హోమ్ ఛార్జీలు అని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అసలు ఇంగ్లాండ్ ఛార్జీలు, హోమ్ ఛార్జీలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్ ఉంటారు కదా, మన ఇండియన్స్ కావచ్చు, బ్రిటిషర్స్ కావచ్చు, లండన్లో భారతదేశ కార్యదర్శిగా నియమిస్తారు కదా. అలాగే భారత వైస్రాయ్లు ఉంటారు కదా. సో ఆ భారత వైస్రాయ్లు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకు ఇచ్చే శాలరీస్ ఉంటాయి కదా. ఆ శాలరీస్ అనేవి ఈ శాలరీస్ అంటే ఆ శాలరీస్ అనేది అంటే ఇండియాలో వచ్చిన ఇన్కమ్ నుంచే వాళ్ళకి శాలరీస్ పే చేసేవాళ్ళనమాట. సో అవే ఇంగ్లాండ్ ఛార్జీలు, హోమ్ ఛార్జీలు అంటారనమాట. అంటే మెయిన్ రీజన్ ఏంటి, ఇండియా సంపద అనేది బ్రిటన్ వాళ్ళకి తరలిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇంగ్లాండ్ ఛార్జీలు, హోమ్ ఛార్జీలు అని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకేంటి అంటే ఈయన రాసిన గ్రంథం ఏంటి అంటే ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా 1867లో రాశారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట గ్రంథం ఏంటి అంటే ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇది దాదాబాయి నౌరోజీ. మరి ఇతను కాకుండా ఇంకొకరు కూడా అంచనా వేశారు. సో అతను ఎవరు అంటే వికేఆర్వి రావ్ అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ వికేఆర్వి రావ్. సో ఏంటి అంటే ఫస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ శాస్త్రీయ పద్ధతిలో ఫస్ట్ టైం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినది ఎవరు? వికేఆర్వి రావ్ అనమాట. సో 1931-32 టైంలో ఇతను జాతీయ ఆదాయము 1689 కోట్లు ఉందని, తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ 62 రూపీస్, ఇక్కడనేమో 20 రూపీస్ కదా, ఇక్కడ 62 రూపీస్ ఉందని చెప్పేసి 1931-32లో జాతీయ ఆదాయం అనేది అంచనా వేశాడనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇతనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇతను ఒక ఎస్సే రాశాడు. సో అదే యాన్ ఎస్సే ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి నేమ్లోనే ఉంది కదా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇతను రాసిన గ్రంథం ఏంటి అంటే నేషనల్ ఇన్కమ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియా అంటే ఏంటి, బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ వాళ్ళే కదా పరిపాలించింది. సో అందుకే బ్రిటిష్ ఇండియా అంటారు అప్పుడు. సో నేషనల్ ఇన్కమ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. సో ఇట్లా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోండి, వికేఆర్వి రావు. అయితే ఇతను ఏంటి అంటే ఇంత ముందుకు కొన్ని సెక్టార్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. సో ఆ సెక్టార్స్ అంటే ఏంటి, ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, అలాగే సర్వీస్ సెక్టార్ అని చెప్పేసి. అయితే ఇతను ఎవరు, వికేఆర్వి రావు ఓన్లీ 2 సెక్టార్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు అనమాట. ఏంటి, వ్యవసాయ రంగము, కార్పొరేషన్ రంగము, అంటే అగ్రికల్చర్ సెక్టారు, కార్పొరేషన్ సెక్టారు, ఈ 2 ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు అనమాట. వ్యవసాయ రంగాన్ని ప్రొడక్ట్ మెథడ్ ద్వారా లెక్కించగలము. అలాగే కార్పొరేషన్ రంగం దీంట్లో ఉన్నవి సో ఇన్కమ్ మెథడ్ ద్వారా మనం లెక్కించామని చెప్పేసి ఇతను లెక్కించాడనమాట. ఎవరు అంటే వికేఆర్వి రావ్. ఇతని ప్రకారము ఎన్ని రంగాలు అని అడుగుతారనమాట క్వశ్చన్. ఎన్ని రంగాలు, ఎన్ని సెక్టార్స్ అంటే బేస్డ్ ఆన్ వికేఆర్వి రావ్ హౌ మెనీ సెక్టార్స్ ఆర్ దేర్ అంటే అగ్రికల్చర్ సెక్టారు, కార్పొరేషన్ సెక్టారు, సింపుల్ అనమాట ఇది. అయితే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా అంచనా వేశారా అంటే నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ అవసరం లేదు. సో విలియం డిగ్బీ, ఫ్రిన్లే షిరాస్, కేటీషా అండ్ కంబట్టా, ఆర్సి దేశాయ్, జే హారిక్స్, ఎం ముఖర్జీ, కే ఘోష్, బి నటరాజను, సో వాడియా అండ్ జోషి, బిఎన్ శర్మ, లార్డ్ కర్జన్ వైస్రాయ్ కదా, భారత వైస్రాయ్. నెక్స్ట్ వచ్చేసి మేజర్ బెర్రింగ్, అలాగే అట్కిన్సన్ అనమాట. ఈ నేమ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి విలియం డిగ్బీ, ఫిన్లే షిరాస్, కేటీషా కంబట్టా, నెక్స్ట్ వచ్చేసి జే హారిక్స్, ముఖర్జీ ఘోష్, నెక్స్ట్ లార్డ్ కర్జన్. ఇవి నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో జస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమైంది అంటే మరి ఈ నేషనల్ ఇన్కమ్ని ప్రతి సంవత్సరము ఎలా లెక్కించాలి, ఎలా అంచనా వేయాలని చెప్పేసి డిసైడ్ అన్నప్పుడు ఒక నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎప్పుడు అంటే జాతీయ ఆదాయ అంచనాల కమిటీ 1949 ఆగస్టు 6. డేట్ ఇంపార్టెంట్, ఇందులో అధ్యక్షుడు ఎవరు, సభ్యులు ఎవరు, ఇదంతా ఇంపార్టెంట్ అనమాట. అధ్యక్షుడు వచ్చేసి పిసి మెహ్లనోబిస్, సభ్యులు వచ్చేసి డిఆర్ గాడ్గిల్, వికేఆర్ రావ్ అనమాట. వికేఆర్ రావ్ ఎవరు, ఇప్పుడే చెప్పాను కదా, వికేఆర్వి రావ్ అనమాట. సో వీళ్ళు మెంబర్స్ అనమాట. ఎందులో మెంబర్స్, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీలో మెంబర్స్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏంటిదంటే ఫస్ట్ నివేదికను అంటే జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కించాలి అని చెప్పేసి ఇస్తుంది కదా ఒక స్టేట్మెంటు. అది ఫస్ట్ నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే 1951లో ఇచ్చింది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 1954లో ఇచ్చిందనమాట. సో
ఇది ఎప్పుడెప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించింది అంటే 1948-49 ఇయర్‌లో, 1949-1950 ఇయర్‌లో, 1950-1951 ఇయర్‌లో అనమాట. ఈ 3 సంవత్సరాలలో జాతీయ ఆదాయం అనేది అంచనా వేసింది. ఏ ధరల్లో అంటే 1948-49 ధరల్లో జాతీయ ఆదాయం అనేది అంచనా వేసింది. ఆ తర్వాత మనకి సిఎస్ఓ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఆర్ ఆర్గనైజేషన్ అంటారు. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ అని చెప్పేసి అంటారనమాట. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1951 మే 2కి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1951 మే 2కి ఏర్పాటు చేశారు. బట్ ఎప్పటి నుంచి జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుందంటే 1954 వరకు, అంటే 1954 నుండి జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుందన్నమాట. అయితే ఏంటి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసిందంటే 1954 నుంచి 2019 వరకు ఈ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ మాత్రమే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేది. ఆ తర్వాత ఏమైంది 2019లో అంటే సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ ఈ రెండు కలిసి ఎన్ఎస్ఓగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఎన్ఎస్ఓ ఏర్పాటు చేశారనమాట. ఎప్పుడు అంటే 2019 మే 23. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ మన జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తున్నారు? ఎన్ఎస్ఓ అంచనా వేస్తుంది. అయితే ఈ ఎన్ఎస్ఎస్ఓ అంటే ఏంటి అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఇది పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, పావర్టీని, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ని అంచనా వేసేదనమాట అప్పుడు. సో ఈ రెండు కలిసి ఏమైనాయి, సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ ఈ రెండు కలిసి ఎన్ఎస్ఓగా చేంజ్ అయిందనమాట. సో ఈ ప్రజెంట్ ఏది అంటే ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓ అనమాట. ప్రజెంట్ నేషనల్ ఇన్కమ్ని ఏది అంచనా వేస్తుందంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, ఎన్ఎస్ఓ అంటారనమాట. ఈ ఎన్ఎస్ఓ అనేది అంచనా వేస్తుంది. ఈ వీడియోలో మనం మెథడ్స్ చూసాము, అలాగే ఈ నేషనల్ ఇన్కమ్ అంచనా ఎవరెవరు వేశారు ఏంటి అని చెప్పేసి క్లియర్గా చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ ఎన్ఎస్ఓ గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎస్టిమేషన్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్. సో అంటే ఏంటిదంటే కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవేంటో కంప్లీట్గా చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ టాపిక్. ఇవి క్లియర్ అయితే మనకు అక్కడికి వెళ్తే మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ నుంచి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.